భానుకి ఇచ్చాం. బట్ వాట్ అబౌట్ మహేష్ యూజర్? మహేష్ యూజర్ కూడా చెక్ చేయాలంటే అప్పుడు మళ్ళీ మీరు మహేష్ లాగా ఎంటర్ అవ్వాలా. మహేష్ లాగా ఎంటర్ అవ్వాలంటే ఇక్కడి నుంచే ఇదిగో డూప్లికేట్ అనే సెషన్ ఇట్లా క్లిక్ చేస్తే చాలు, లాగిన్ యాజ్ వస్తుంది. డూప్లికేట్ అనే సెషన్ ఎంటర్ చేస్తే లాగిన్ వస్తుంది. అక్కడి నుంచి నువ్వు మహేష్ అని ఎంటర్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ప్రాక్టీస్ పర్పస్ ఇలా చెప్తున్నా. కంపెనీలో ఇట్లా ఏమి ఉండదు. కంపెనీలో ఎవరి టెర్మినల్, ఎవరి సెషన్, ఎవరి ల్యాప్టాప్ వాళ్ళదే, ఎవరు ఎస్ సింపుల్గా వాళ్ళ టాస్క్ వాళ్ళదే. ఓకే, నేను డూప్లికేట్ సెషన్ ఎందుకు తీసుకున్నానో మీకు అర్థం కావడం కోసం. మళ్ళీ లాగిన్ అవ్వాలంటే టైం లేదు కాబట్టి. రైట్, ఇప్పుడు మహేష్ అని టైప్ చేసి 1 2 3. అంటే మహేష్ అనే యూజర్కి డిలీట్ చేసే శక్తి ఉందా లేదా తెలుసుకోవడం. పాస్వర్డ్ ఓకే 1 2 3. మనం మహేష్కి పాస్వర్డ్ కానీ ఇవ్వకపోతే ఇప్పుడు ఇది అవ్వదు. సరే, సో ఇప్పుడు మనం మహేష్ పాస్వర్డ్కి సంబంధించి రూట్ యూజర్ దగ్గరికి వెళ్దాం. మహేష్ పాస్వర్డ్ ఏమి ఇచ్చామో మనకు తెలియదు. పాస్వర్డ్ రీసెట్ చేయాలి. పాస్వర్డ్ రీసెట్ చేయాలంటే పాస్డబ్ల్యూడి. అంటే పాస్వర్డ్ క్రియేషన్ చేయాలన్నా పాస్డబ్ల్యూడి, పాస్వర్డ్ రీసెట్ చేయాలన్నా పాస్డబ్ల్యూడి. రెండింటికి అదే కమాండ్, పాస్డబ్ల్యూడి. ఆ తర్వాత మహేష్ 1 2 3 1 2 3. రైట్, మహేష్ అనేది ఇచ్చేసాం. సో ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మహేష్ దగ్గరికి వచ్చి 1 2 3 ఇవ్వండి. ఎస్ అంటే పాస్వర్డ్ మనం మార్చేసాం. ఓకే, ఎస్ బాను ఉన్నాడు. మహేష్ పాస్వర్డ్ మర్చిపోతున్నాం మనం. డూప్లికేట్ సెషన్కి వెళ్ళాం. ఎంఏఎస్ కరెక్టేనా స్పెల్లింగ్? మహేష్ 1 2 3. ఓకే అయిపోయింది, కరెక్ట్గా అయిపోయింది. ఓకే, ఇప్పుడు మహేష్ లాగిన్ అయ్యాడు. మరి మహేష్ లాగిన్ అయిన తర్వాత మహేష్కి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటి? యూజర్ని డిలీట్ చేయటం. మరి ఏ యూజర్ని? కేకే యూజర్ని, ఇంకొక యూజర్ని, ఎవరినైనా సరే. అప్పుడు యూజర్ని డిలీట్ చేయాలంటే యూజర్ డెల్ కేకే అని రాశాడు. కేకే యూజర్ని డిలీట్ చేయవా అన్నాడు. ప్రెస్ ఎంటర్ బటన్. మళ్ళీ వెంటనే పర్మిషన్ డినైడ్, నీకు పర్మిషన్ లేదమ్మా. ఎందుకు? యూజర్ డెల్ అని రాస్తే లైనక్స్కి అర్థం కాదు. మరి ఏం రాయాలా? డైరెక్ట్గా దానికి సూడో అని రాయాలా. ఎందుకు? నువ్వు సూడో యూజర్ కాబట్టి సూడో యూజర్ డెల్ కేకే అని రాయాలా. 1 2 3 పాస్వర్డ్ ఇచ్చేయాలి. ఎస్ అయిపోయింది. మళ్ళీ సూడో యూజర్ డెల్ గిరి రాయాలి. ప్రెస్ ఎంటర్ బటన్. గిరి యూజర్ అయిపోయాడు. సూడో యూజర్ డెల్ కేకే 1. కేకే 1 లేడు, సో కేకే 2ని డిలీట్ చేద్దాం. కేకే 2 ఎస్ అయిపోయింది. సో ఈ మాదిరిగా మళ్ళీ మనం టేల్ టీటీసీ పాస్డబ్ల్యూడి ముందు వచ్చేసి జస్ట్ ఒక 3నో 5 ఇచ్చేయండి. 3 ఇచ్చేసేయండి. రైట్, అంతే అయిపోయింది. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఇప్పుడు గిరి లేడు, కేకే లేడు, కేకే 2 కూడా లేదు, కేకే 3 మాత్రం ఉంది. కేకే 3ని కూడా డిలీట్ చేయండి. ఎస్ చేయొచ్చు. సూడో యూజర్ డెల్ సూడో యూజర్ డెల్ తర్వాత కేకే 3. ప్రెస్ ఎంటర్ బటన్. సూడో ఇచ్చాం కాబట్టి సో క్లియర్ చేసి టేల్ -3 ఈటీసీ పాస్డబ్ల్యూడి. సో ఎంత వచ్చేసింది? భాను వచ్చాడు, మహేష్ వచ్చాడు, చందు, ముగ్గురు వచ్చేసారు. మిగతా వాళ్ళందరూ డిలీట్ అయిపోయారు. అంటే ఈ టాస్క్ ఇలా అయిపోయింది. ఇప్పుడు చందు వెళ్ళిపోయి లాగిన్ అయిన తర్వాత చందు లాగిన్ అవుతాడు. చందు లాగిన్ అయ్యాలంటే మళ్ళీ ఇక్కడ సేమ్ డూప్లికేట్ సెషన్ లాగిన్ వస్తుంది. చందు జస్ట్ అలాగా స్విచ్ అవుతున్నాను. ఎస్ 1 2 3. చందు లాగిన్ అయ్యాడు. ఓకే, ఓహో చందుకి రూట్ ఫోల్డర్ ఇచ్చామా? ఓకే, చందు లాగిన్ అయిన తర్వాత చందు యూజర్ యాడ్ కేకే 1 ట్రై చేస్తున్నాడు. యూజర్ని తయారు చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఏమైంది? పర్మిషన్ డినైడ్. లేదు భానులాగే సూడో ట్రై చేస్తున్నాడు. సూడో కేకే 1 అన్నాడు. సూడో రాసి యూజర్ యాడ్ కేకే 1 అన్నాడు భానులాగా. కేకే 1 అప్పుడు ఏమొచ్చింది? ఎస్ 1 2 3. అప్పుడు ఏమన్నాడు తెలుసా? బాబు
నీకు పర్మిషనే లేదు, అసలు నువ్వు సూడో యూజర్వే కాదు అంటుంది అది. ఎస్, ఎవరు? ఇదిగో చందు ఈజ్ నాట్ ఇన్ ద సూడోవర్స్ ఫైల్. చందు అనే వ్యక్తి సూడోవర్స్ ఫైల్లో లేడు, ఈయన సూడో యూజర్ కాదు అని అంటుంది అది. ఎస్, ఏదో ఎన్నిసార్లు ఉపయోగించినా అదే. ఇప్పుడు చందుకు కూడా యాక్సెస్ ఇవ్వాలి అంటే డైరెక్ట్గా మనం ఇవ్వచ్చు. ఎట్లా? ఇక్కడ రూట్ యూజర్కి వెళ్ళిపోయి, సో అప్పుడు నేను ఈటీసీ సూడోవర్స్ ఫైల్లోకి వెళ్ళిపోయి, ఎస్, జస్ట్ రైట్ డౌన్ ద చందు ఆల్సో, దెన్ ద చందు యూజర్ విల్ గెట్ దన్ యాక్సెస్. చందు యూజర్ విల్ గెట్ అన్ యాక్సెస్, రైట్? ఓకే, ఎట్లా? సేమ్ థింగ్ మళ్ళీ ఇక్కడ రాసేయి. ఏమని? చందు, ఇట్లా ఈ మాదిరిగా. సో ఇక్కడ ఆల్ ప్లేసెస్, ఆల్ టెర్మినల్స్, ఆల్ ప్లేసెస్, బట్ ఓన్లీ సింగిల్ కమాండ్. ఆ సింగిల్ కమాండ్ పేరు ఏంటంటే యూసార్ ఎస్ బిన్ యూజర్ యాడ్. యూజర్ని యాడ్ చేసే సౌకర్యం ఇచ్చా, ఎవరికి? చందుకి, అంతే. సో దీనివల్ల ఏమవుతుంది? చందు కెన్ ఏబుల్ టు యాడ్ ఎ నెంబర్ ఆఫ్ యూజర్స్. కంట్రోల్ ఓ, ప్రెస్ ఎంటర్ బటన్, కంట్రోల్ ఎక్స్, అయిపోయింది. చూసారా? ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో నేను చందు యూజర్కి వెళ్తా. సో నవ్ ఐఎమ్ ఎ చందు యూజర్. లేదా నీకు అంతగా ఊయామాయి, నేను ఎవరిని? చందు. చందు యూజర్గా ఉన్న నేను సింపుల్గా, ఎస్, చందు యూజర్గా ఉన్న నేను సింపుల్గా ఏం చేస్తానంటే, చూడండి, సూడో రాసి యూజర్ యాడ్ రాసి, ఎస్, KK5 రాస్తా, ప్రెస్ ఎంటర్ బటన్. పాస్వర్డ్ అడిగింది ఫస్ట్ టైం, 1 2 3 ఇచ్చేసాం. నెక్స్ట్ ఓకే. మళ్ళీ తర్వాత సూడో యూజర్ యాడ్, ఓకే, తర్వాత KK6 అని రాస్తాం. అప్పుడు ఏమైంది? KK6 యాడ్ అయ్యాడు. సూడో యూజర్ యాడ్ KK7, అప్పుడు ఏమయ్యాడు? KK7 యాడ్ అయ్యాడు. చూసారా? వీళ్ళందరూ యాడ్ చేసుకోవాలి బికాస్ ఆఫ్ చందు. చందుకు కానీ యాక్సెస్ తీసేస్తే అవుటే. సో ఇప్పుడు చందు ఏ టెర్మినల్ మీద ఉన్నాడు? TTY. ఎస్, ఇదిగో నంబర్ 4 టెర్మినల్ మీద ఉన్నాడు ఆయన. నెంబర్ 4లో ఉన్నాడు ఆయన, టెర్మినల్ నెంబర్ 4. ఓకే. తర్వాత ఇదిగో వీళ్ళు మహేష్ ఏ టెర్మినల్ మీద ఉన్నాడు? TTY. ఎస్, 3. మరి చాలా తెలివైంది లైనెక్స్. డూప్లికేట్ సెషన్ తీసుకున్నంత మాత్రాన టెర్మినల్ నెంబర్ ఒకటి అవ్వదు, నో వే. సో అలాగే ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు, భాను టెర్మినల్ నెంబర్ ఎంత? TTY ఎంత? 2లో ఉన్నాడు ఆయన. సో ఈ మాదిరిగా ప్రతిదీ కూడా మనం తెలుసుకోవచ్చు ఈజీగా. అట్లా ఇక్కడి నుంచి కూడా మనం కమాండ్స్ యాక్సెస్ చేసుకున్నాం. ఏంది? W కమాండ్. చూసారా? W కమాండ్లో మొత్తం తెలిసిపోతుంది ఎంతమంది యూజర్స్ ఉన్నారు, ఎవరెవరు ఐడియల్ స్టేట్లో ఉన్నారు, ఎవరెవరు ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఎవరెవరు ఎంత CPU కన్జంప్షన్ యూటిలైజ్ చేసుకున్నారు, ఎవరెవరు ఏ కమాండ్, ఇవన్నీ తెలిసిపోతున్నాయి. చూసారా? ఫస్ట్ మనం, ఎస్, చూడండి, మహేష్ అనే వ్యక్తి 3లో ఉన్నాడు, చందు అనే వ్యక్తి 4లో ఉన్నాడు, ఇట్లా భాను అనే వ్యక్తి 2లో ఉన్నాడు. సార్ PTC అంటే ఏంది? సూడో టెర్మినల్ స్లేవ్, దాని పేరు సూడో సూడో టెర్మినల్ స్లేవ్ అంటారు దాన్ని. స్లేవ్ అంటే ఏంది? ఎస్, సింపుల్గా చెప్పాలంటే వర్కర్ నోడ్, పని చేస్తున్నాడు వారు అని అర్థం. ఎస్, ఇట్లా ఈ విధంగా పని జరిగే ప్లేస్ ఇది, రైట్? అదే ఇది, ఇదంతా ఏ టైంలో లాగిన్ అయ్యాడు, బట్ దిస్ ఇస్ వాట్ యూటీసీ టైం. యూటీసీ టైం నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఆ టైం. ప్రతిదీ కూడా మనం తెలుసుకోవచ్చు. అదే మాదిరిగా యూజర్స్ కూడా చూసాం మనం. యూజర్స్ అని కొడితే ఇలా ఈ మాదిరిగా వస్తుంది, భాను, చందు, ఈసిటీ యూజర్. ఓకే. అదే మాదిరిగా నీకు హూయామై కొడితే ఏమవుతుంది ఫ్రెండ్స్? మీరు ఎవరైతే యూజరో మీ గురించి చెప్పిద్ది. అలా కాకుండా హూ రాసి, యామ్ రాసి, ఐ రాశారనుకో, ఇలా చెప్పిద్ది. ఏమని? హూ రాసి, యామ్ రాసి, ఐ రాస్తే డిఫరెన్స్ ఏంది అంటే, అసలు నువ్వు ఏ టెర్మినల్ అనేది పనిచేస్తున్నావు, అసలు నువ్వు ప్రజెంట్ ఏ అంటే ఏ IP అడ్రస్ నుంచి వర్కౌట్ చేస్తున్నావు, ఏ టైం అసలు నీది, అసలు నీది ఏ డేట్, మొత్తం చెప్పేస్తుంది. ఇట్లా హూయామై, హూ, తర్వాత యూజర్స్, తర్వాత హూ కమాండ్ కూడా, హూ హూ కమాండ్ కూడా ఇంతే సింపుల్గా. మీరు ఏ టెర్మినల్ మీద మీ యూజర్ నేమ్ ఏంటి, మీరు ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఏ IP అడ్రస్ నుంచి లాగిన్ అయ్యారు, మొత్తం తెలుస్తూ ఉంటుంది. ఎస్, డైరెక్ట్గా రూట్ యూజర్ అనే వ్యక్తి SU రాసి, హైఫోన్ రాసి, ఇప్పుడు భాను అనే యూజర్లోకి స్విచ్ కూడా అవ్వచ్చు. ప్రెస్ ఎంటర్ బటన్.
అదిగో రాన్ యూజర్లో అంటే ఏ యూజర్లోకైనా స్విచ్ అవ్వచ్చు. అది ఎవరు ఇచ్చారు పర్మిషన్? లైనక్స్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిట్ అవ్వాలంటే ఈఎక్స్ఐటి ఎగ్జిట్ అయిపోతా. సో ఎస్యు అనే పర్మిషన్ మనకు కావాలి. అసలు ఎస్యు గొడవ ఏంది? స్విచ్ యూజర్ అంటే విచ్ రాసి ఎస్యు అని రాయి చూద్దాం. ఓకే, విచ్ రాసి ఎస్యు అంటే ఏంది? ఇది బిన్లో ఉంది. అంటే ఏ కమాండ్ ఎక్కడ ఉందో కూడా విచ్ అనేది అంతా తెలిసిపోద్ది. మనం విచ్ అని రాస్తే చాలు. విచ్ ప్రతిదీ కూడా గ్రూప్ని యాడ్ చేసుకునే సౌకర్యం కమాండ్ ఇది. ఎక్కడ ఉంది అది? అది అక్కడ ఉంది, ఎస్బిన్లో ఉంది. అంటే ఈ మాదిరిగా లొకేషన్స్ తెలుసుకోవటం, ఆ కమాండ్ యాక్సెస్ వాళ్ళకి ఇవ్వటం అంతే. సో దట్ దే వర్క్ ఫర్ దట్. అంటే ఇలాగా యాక్సెస్ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు కంపెనీలో, యాక్సెస్ తీసుకొని వర్క్ చేసేవాళ్ళు మరొకరు ఉంటారు కంపెనీలో. ఇట్లా ఈ మాదిరిగా ఇద్దరు ముగ్గురు పనిచేస్తుంటారు. అదే మాదిరిగా యాక్సెస్ అనేది ఒకళ్ళకి ఒకలాగా, మరొకళ్ళకి ఇంకోలాగా డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెస్ మనం ప్రొవైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకే, ఆ ప్రాజెక్ట్లో ఈ రిక్వైర్మెంట్ వీళ్ళకి ఇవ్వాలంటే మనం సెట్ చేసి పడేస్తాం, అంత అయిపోయింది. ఇదే మాదిరిగా ఒక ఫోల్డర్ని ఎవరు యాక్సెస్ చేసుకోవాలి, ఎవరు యాక్సెస్ చేయకూడదు, అదే విధంగా మనం ఇస్తాం. అర్థమైంది? అట్లా అలాగే మనం వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకు? సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ పెర్ఫామ్ చేయడానికి. అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ టాస్క్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ ఒక గ్రూప్లోకి యాడ్ చేస్తాం. గ్రూప్లోకి యాడ్ చేసి వాళ్ళకి ఒక యాక్సెస్ పడేస్తాను నేను. అదే అంతే, మరి సింపుల్. అంటే ఆ గ్రూపును తయారు చేయాలి. అర్థమైంది? ఆ గ్రూపును తయారు చేయాలి. అర్థమైంది? తయారు చేయాలి, క్రియేట్ ఏ గ్రూప్ అండ్ యాడ్ మెంబర్స్ ఇన్ టు దిస్ గ్రూప్, యాడ్ మెంబర్స్ ఇన్ టు దిస్ గ్రూప్, మెంబర్స్ని యాడ్ చేయాలి. ఎస్, ప్రొవైడ్ అన్ యాక్సెస్, అంతే సింపుల్. ప్రొవైడ్ అన్ యాక్సెస్ అంటే ఇప్పుడు దాకా మనం సింగిల్ యూజర్కి ఇచ్చాం, కొన్ని సందర్భాల్లో మల్టిపుల్ యూజర్స్కి సేమ్ యాక్సెస్ కావాలి అన్నప్పుడు ఆ యూజర్స్ మొత్తాన్ని ఒక గ్రూప్లో పడేస్తా నేనే కావాలని. ఇప్పుడు ఈ గ్రూప్కి ఎస్ యూజర్ మోడ్ ఇస్తా, కామా యూజర్ యాడ్ ఇస్తా, నా ఇష్టం. అప్పుడు ఎప్పుడైతే ఈ గ్రూప్కి యూజర్ యాడ్ ఇచ్చామో గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ యూజర్ యాడ్ యాక్సెస్ వస్తుంది, యూజర్ మోడ్ యాక్సెస్ కూడా వస్తుంది. యూజర్ యాడ్, యూజర్ మోడ్ రెండు యాక్సెస్లు వస్తాయి ఈ గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ. అట్లా అది గ్రూప్ అనమాట యాక్చువల్గా. ఇది ఇప్పుడు సూడో నేర్చుకుంటున్నాం అంతే. సూడో అసలు ఎలా ఉంటుంది ఏంటది నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ లెవెల్ గ్రూప్ వస్తుంది, మళ్ళీ దాని గురించి ముందే ఆలోచిస్తారని మళ్ళీ చెప్తున్నా. ఎస్, అంటే దీనివల్ల మనం ఇప్పుడు ఇండివిజువల్ యూజర్స్కి పర్మిషన్స్ ఇచ్చినట్టే అప్పుడు గ్రూప్ లెవెల్కి పర్మిషన్ ఇస్తాం. గ్రూప్ లెవెల్ యాక్సెస్, అది గ్రూప్ లెవెల్. ఇదేమో ఇండివిజువల్ లెవెల్. ఇండివిజువల్ అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాంటి పర్మిషన్. కొంతమందికి అన్ని రకాల పర్మిషన్స్ ఒక 3 మెంబర్స్కి ఇవ్వాలన్నప్పుడు ఈ 3 మెంబర్స్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తా, ఆ గ్రూప్కి యాక్సెస్ ఇస్తా అంతే. సో దాట్ దిస్ ఫెలోస్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ యాక్సెస్, అంతే గ్రూప్ లెవెల్ యాక్సెస్. ఆ గ్రూప్ లెవెల్ యాక్సెస్ జరగడానికి నేను ఒక కొత్త గ్రూప్ను తయారు చేయాలి. ఆ గ్రూప్ పేరు ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ గ్రూప్. హౌ టు క్రియేట్ ఏ గ్రూప్ యాడ్ కమాండ్. హౌ టు మోడిఫై ద గ్రూప్ డీటెయిల్స్, గ్రూప్ మోడ్ కమాండ్. హౌ టు డిలీట్ ద గ్రూప్ టెల్ కమాండ్. ఇక నుంచి అట్లా వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో ప్రజెంట్ అయితే మీరు ఇవి థియరిటికల్గా స్ట్రాంగ్